తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు అయితే కొనసాగుతోంది. ఇక టీపీసీసీ చీఫ్ గా తన పదవీకాలం ముగియనుండడం, సీఎంగా అత్యంత కీలక బాధ్యతలు ఉండడంతో రాష్ట్ర పార్టీకి కొత్త సారథిని నియమించాలని రేవంత్ ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు. వచ్చే నెల 7వ తేదీతో రేవంత్ టీపీసీసీ బాధ్యతలను స్వీకరించి 3 ఏళ్లు పూర్తవుతాయి. దీంతో నూతన చీఫ్ ఎంపిక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇక 4 రోజులుగా హస్తినాలో తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి కీలక చర్చలు సమావేశాలు జరుగుతున్నాయి. సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి నిన్న రాత్రి ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షితో పాటు రేవంత్, భట్టి, ఉత్తమ్, సీనియర్ నేత మధుయాష్కి ఇందులో పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణపై బుధవారం రాత్రి సమావేశం జరగ్గా పీసీసీ చీఫ్ ఎంపిక కోసమే నిన్న రాత్రి కీలక నేతలు భేటీ అయినట్లు తెలిసింది. అయితే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చ జరిగినట్లు సమాచారం. 4-5 రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణపైన ప్రకటన రావచ్చు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ అధ్యక్ష పదవికి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఆశావాహులు ఢిల్లీలో మకాం వేసి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బీసీ విభాగంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన సంపత్ పేరు కూడా తెరపైకొచ్చింది. ఆయన 4-5 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఎస్టీ కోటా నుంచి కేంద్ర మాజీ మంత్రి పొరిక బలరాం నాయక్ పేరు వినిపిస్తోంది. ఈయన పేరు అనూహ్యంగా తెరపైకొచ్చింది. సోనియా, రాహుల్తో పాటు కాంగ్రెస్ పెద్దలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. పార్టీకి విశ్వాసపాత్రుడు. కానీ అధిష్టానం మాత్రం బీసీ నేతకు పగ్గాలు అప్పజెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారని భట్టి తెలియజేశారు. లోక్సభ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీని గతంలో సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాహుల్ దాన్ని అంగీకరించినందుకు కేసీ వేణుగోపాల్ ద్వారా అభినందనలు తెలిపాం. ఇక తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయి. దీనిపైన చర్చించాం. కొన్ని చోట్ల వివక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తూనే పాత వారిని గౌరవించుకోవాలని నిర్ణయించాం అని భట్టి తెలియజేశారు.